వెల్కమ్ టు అవర్ ఛానల్. మోహన్ బాబు గారి యూనివర్సిటీలో ఏకంగా మోహన్ బాబు గారి పైన కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టుగా వస్తున్న వార్త. అయితే అసలు యూనివర్సిటీలో ఏం జరుగుతుంది? ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొన్న పరిస్థితులు. ఏం జరుగుతుంది? విషయం ఏంటని మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో మోహన్ బాబు గారి యూనివర్సిటీలో మోహన్ బాబు గారి పైనే కిడ్నాప్ కేసు పెట్టడం, ప్రస్తుతం యూనివర్సిటీలో ఒక గందరగోళమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఏం జరుగుతుంది? కేసు పెట్టడానికి గల కారణం ఏంటి? మోహన్ బాబు అంటేనే వివాదాల అడ్రస్లుగా మారిన వైనం మనం చాలాసార్లు చూసాం. తన కెరియర్లో సినిమా హీరోగా కానీ, ప్రొడ్యూసర్గా కానీ, లేదా కుమారుల విషయంలో కానీ రకరకాల సందర్భంలో, షూటింగ్ సందర్భంలో చాలా వివాదాలు చాలాసార్లు చూసాం. ఇకపోతే రాజకీయ రంగంలో కూడా ఉన్నాడు కాబట్టి పార్టీ పరంగా విమర్శలు, ఒకసారి చంద్రబాబు నాయుడుతో డిఫర్ అవ్వడం కానీ, చాలా సందర్భంలో తను ఏదైనా సరే వివాదాలు ఉంటాయి. ఏ సందర్భం అయినా సరే ముక్కుసూటిగా ఆయన గట్టిగా ప్రవర్తించడం వల్ల కొన్ని సందర్భాల్లో వివాదాలు అయ్యాయి. చాలాసార్లు వివాదాలు అయ్యాయి. ఇప్పుడు కూడా మనందరికి తెలిసింది, మోహన్ బాబు గారు చిత్తూరు దగ్గరలో అక్కడ ఒక యూనివర్సిటీ కాలేజీ పెట్టి దాన్ని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ తీసుకొచ్చి యూనివర్సిటీ స్థాయి తీసుకొచ్చాడు. పేద పిల్లలకు నాణ్యమైన మెరుగైన విద్య తక్కువ ధరకు ఇస్తూ, ముఖ్యంగా మోహన్ బాబు గారు తరచూ చెప్తున్నట్టు విధానం అయితేనేమి, వాళ్ళు పాటిస్తున్నటువంటి సిద్ధాంతం అయితే ఉందో, కులరహిత విద్యా బోధన. అంటే ఆ స్కూల్లో కులాన్ని అడిగారు, మీదేం క్యాస్ట్ అని అడిగారు. సో ఆ విధానాన్ని పాటిస్తున్నాడు. బహుశా ఇప్పటి వరకు కూడా అదే పాటిస్తున్నారు. ఇంతవరకు మంచిగానే ఉంది. అయితే ఆ మధ్యకాలంలో తన చిన్న కుమారుడు మనోజ్ తోటి డిఫర్ అవడాలు కానీ, తను ఆరోపించాడు యూనివర్సిటీలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, చాలా పద్ధతి తప్పిన వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మన అందరికీ తెలిసింది. మంచు విష్ణు, మంచు మనోజ్ ఆ గొడవలు అదంతా ఒక ధారావాహిక సీరియల్లా కొన్నాళ్ళు సాగింది. అప్పుడే వచ్చిన వివాదం ఏంటంటే, అక్కడ కొన్ని అనుమానాస్పద కార్యక్రమాలు జరుగుతున్నాయా, లేదా ఆర్థికమైనటువంటి విధానాల, లేదా సిద్ధాంతపరమైనటువంటి లోపాల, ఏవి క్లారిటీ ఇవ్వకుండా సంథింగ్ రేజ్, అంటే మనోజ్ అక్కడ ఏదో ఉంది అని రేజ్ చేసిన మాట 100% వాస్తవం. సో ఇప్పుడు విద్యార్థి సంఘాలు, అంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి విద్యార్థి సంఘాలు, జనరల్గా మనందరికీ తెలిసిందే, యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు హైదరాబాదులో అయితే ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కువ ఉన్నా, మిగతా ప్రాంతాల్లో కూడా కొన్ని విద్యార్థి సంఘాలు ఉంటాయి. విద్యా కాలేజీలు ఏదైతే ఉన్నాయో, ముఖ్యంగా స్కూల్ విషయంలో కొంచెం వాళ్ళు కాకుండా, ముఖ్యంగా ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ డిగ్రీ కాలేజ్ విషయాల్లో వాళ్ళు కొంచెం ఈ అంటే విద్యార్థులకు ఇచ్చేటువంటి స్కాలర్షిప్ల విషయంలో కానీ, ఫీజుల రూపంలో అధికంగా వసూలు చేయడం కానీ, ఆ తర్వాత స్కూల్లో కూడా ఫీజుల రూపంలో ఏదైనా చేసి ఇట్లాంటి అన్నిటికి కూడా ఈ విద్యార్థి సంఘాలు రకరకాల అన్ని పార్టీలకు, అంటే ఈ విద్యార్థి సంఘాల్లో కొన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు ప్యారలల్గా ఉంటాయి, కొన్ని ఇండిపెండెంట్గా ఉంటాయి. ఏ పేరుతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విద్యార్థి సమస్యలను మాత్రం తరచూ లేవనెత్తడం కానీ, వాళ్ళ మీద నిరసన కార్యక్రమాలు చేయడం, ఇట్లా చేస్తూ ఉండడం సహజం. అలా ఎస్ఎఫ్ఐ అనేటువంటి సంఘం మంచు విష్ణు గారి, అంటే మోహన్ బాబు గారి యొక్క విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అవకతవకల గురించి వాళ్ళు గత కాలం నుంచి పోరాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నించేటి వీళ్ళు, అంటే ఎస్ఎఫ్ఐ లీడరు అక్బర్ అండ్ వినోద్ అనే వ్యక్తులని వీళ్ళు కిడ్నాప్ చేశారు అని చెప్పేసి ఇప్పుడు ఎస్ఎఫ్ఐ లీడర్స్ ఆరోపిస్తూ, సిపిఎం పార్టీ కూడా ఆరోపిస్తూ ధర్నాలు దిగడం కానీ, కంప్లైంట్ ఇవ్వడం కానీ జరిగింది. నిజంగా కూడా ఇది అభూత కల్పన, కిడ్నాప్ చేయలేదు అని ఇంతవరకు అయితే మోహన్ బాబు గారి నుంచి అయితే కౌంటర్ అయితే రాలేదు. పోలీసులు ఎప్పుడైతే ఫిర్యాదు ఉందో, ఈ సదరు కిడ్నాప్ గురైన వ్యక్తులు మోహన్ బాబు గారికి చెందినటువంటి ఫామ్ హౌస్లోనే, సంథింగ్ రిసార్ట్స్లోనూ ఉన్నారు అని కనిపెట్టడం జరిగిందని కూడా మీడియాలో వచ్చిన వార్త. సో మొత్తం మీద వీళ్ళు ఎస్ఎఫ్ఐ లీడర్లు అనేవాళ్ళు, లేదా అక్బర్ అని, లేదా వినోద్ అనే వ్యక్తులు ఈ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. లేదా వీళ్ళ వర్షన్ ఏంటంటే, మోహన్ బాబు గారు యూనివర్సిటీ పిఆర్ఓ గారు చెప్తున్నట్టు విషయం ఏంటంటే, వాళ్ళే మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు,
అంచేత మేము వాళ్ళని గట్టిగా విమర్శించామనేది చెప్తున్నారు. వాళ్ళు మనం బ్లాక్‌మెయిల్ చేస్తున్నట్టు వాళ్ళొక ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తం మీద ఇది చిలికి చిలికి గాలివానగా మారింది. ఎందుకంటే వా మనకు తెలుసు గతంలో మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు తోటి చాలా స్నేహపూర్వకంగా ఉండేవాడు. అయితే ఆ మొదటి టర్మ్‌లో మోహన్ బాబు గారు ఆ స్కూల్ విషయంలో కొన్ని స్కాలర్‌షిప్ రాలేదని ఆయన స్ట్రైక్ చేయడం, చంద్రబాబు నాయుడుకి ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఆ స్నేహం లేదు, శత్రుత్వం అయితే లేదు. ఈ పరిస్థితుల్లో మోహన్ బాబు గారు అంటే ఇప్పుడు తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం కాదు కాబట్టి ఇట్లాంటి చర్యలు పాల్పడకుండా ఉండాల్సి ఉండే. సరే అయినా కూడా ఇక్కడ ఫ్యాక్ట్ ఏందో చూసి చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది. మొత్తం మీద ఈ విషయం అయితే ఎందుకు మెయిన్ స్ట్రీమ్ కొంచెం తక్కువగానే ప్రాధాన్యత ఇచ్చింది అనిపించింది. ఎందుకంటే కిడ్నాప్ అంటే మామూలు విషయం కాదు. మోహన్ బాబు ఇంట్లో ఏది జరిగినా కూడా మనం చూసాం మంచు విష్ణు విషయంలో కానీ కొన్ని మెయిన్ స్ట్రీమ్ తగ్గిందంటే మరి ఇది ఎందుకు తగ్గింది? ఏమైనా ఒత్తిడి కారణంగా తగ్గించారా ఏంటో తెలవదు గానీ మెయిన్ స్ట్రీమ్ అయితే అంతగా కవర్ చేయట్లేదు. మొత్తం మీద అయితే ఇది జరిగిన సంఘటన మాత్రం వాస్తవం. ఇది కాదని చెప్పైతే మోహన్ బాబు గారి టీం నుంచి అయితే ఎవరు ఖండించలేదు. ఏది జరిగినా కూడా విద్యార్థులకు విద్యాబోధనలు నేర్పిస్తున్నప్పుడు అక్కడ ఆ అక్కడికి ఇట్లాంటి రాజకీయాలు కిడ్నాప్‌లు గానీ, లేదా ఆస్తి తగాదాల విషయంలో మనం చూసాం. విష్ణు అండ్ మనోజ్ కూడా ఏదో ఫ్లాగ్ ఏసినప్పుడు కూడా డిస్ప్యూట్స్ వచ్చాయి. వీళ్ళ తర్వాత వాళ్ళు చెల్లిపోయిన తర్వాత వీళ్ళు రావడం. అంటే విద్యాభివృద్ధి ప్రశాంతంగా కుటీర వాతావరణంలో చదవాల్సినటువంటి విద్యార్థులకు వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి పగలు, రాజకీయాలు, కక్షల కారణంగా అది రాజకీయ ప్రమేయాలకు లేదా ఈ అశాంతి భద్రతలకు ఈ కలుషితమైనటువంటి వాతావరణంలోకి చొరబడడం నిజంగా కూడా బాధాకరం. ఇట్లాంటి యూనివర్సిటీ లేదా కాలేజీ ఇదంతా ఆవరణలోకి మోహన్ బాబు గారి రాజకీయాలు కానీ ఇట్లాంటి వివాదాలు కానీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎట్లా ఉంది? ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ విషయాన్ని మోహన్ బాబు గారు ఎప్పుడు గ్రహిస్తారు? ఎందుకంటే విద్యార్థులకి మోహన్ బాబు యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబ కక్షలు కానీ, లేదా విభేదాలు కానీ, అభిప్రాయ భేదాలు కానీ, లేదా రాజకీయ విభేదాలు కానీ విద్యార్థులను డిస్టర్బ్ చేయొద్దు. వాళ్ళ విధానంలో డిస్టర్బ్ చేయొద్దు. ఖచ్చితంగా కిడ్నాప్ అయ్యింది, అది అయింది అంటే భయపడుతుంటారు చిన్నపిల్లలు. చిన్న పిల్లలు కూడా అక్కడ చదువుకుంటుంటారు. సో అట్లాంటి వాటికి రాకుండా మళ్ళీ పునరావృతం కాకుండా మోహన్ బాబు గారు ముందు జాగ్రత్త తీసుకోవాలని నా కోరిక. కానీ ప్రస్తుతం చూస్తుంటే అంటే మోహన్ బాబు గారి ఇంట్లో ఏ గొడవ జరిగినా కూడా అది డైరెక్ట్‌గా యూనివర్సిటీకి లింక్ పెట్టడం. గతంలో ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు గానీ యూనివర్సిటీలో వాటాలు అనే అంశం వచ్చింది. ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వివాదం కూడా యూనివర్సిటీలోనే. కానీ ఇలా వరుసగా వస్తున్న వివాదాలు చూస్తుంటే యూనివర్సిటీ ప్రతిష్టకి భంగం కలుగుతుంది కదండీ! ఖచ్చితంగా అండి. అసలు మోహన్ బాబు గారు సినిమా చేస్తే సినిమా మీద వివాదం ఉంటుంది. అంటే తెలుసు హీరోయిన్‌లను కొట్టాడనో, ఇంకేదోనో ఏదో రకమైనటువంటి వివాదం. ఆ షూటింగ్ పర్మిషన్‌ల కాడ ఏదేదో వివాదాలు. ఏదో కాంట్రవర్షన్ రావడం. ఆయన అనుకోని వస్తుందో, ఆయన కావాలని క్రియేట్ చేస్తాడో, లేదా ఆయన చుట్టూ అవే చుట్టుకుంటాయో తెలవదు. అంటే సినిమాలు చేస్తే సినిమా తగ్గట్టు వివాదాలు వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. అలాగే కుటుంబంలో వచ్చింది కూడా సమస్య ఆ యూనివర్సిటీ యొక్క యాజమాన్యం ఉన్నటువంటి లోటుపాట్ల గురించే, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల గురించే కదా కుటుంబంలో కలహాలు వచ్చింది. అంటే ఇక్కడ కుటుంబంలో వచ్చినా, ఆడ స్కూల్లో ఏదొచ్చినా, ఫీజుల విషయంలో వచ్చినా, ఎలాంటి వచ్చినా మోహన్ బాబు గారు జర ముక్కుసూటిగా ఉండడం, కోపిష్టిగా అని అందరూ అంటుంటారు. క్రమశిక్షణ పేరు మీద చాలా కఠినంగా వ్యవహరిస్తుంటాడు. కఠినంగా టైం పంక్చువాలిటీ పాటించడంలో ఒక్కటే కాదు, మిగతా ఎథిక్స్‌కు పాటించే విషయంలో కూడా ఉంటే ఇట్లాంటి వివాదాలు రావు. లేదా మరి అతని ఒక విధానం ఏంటో ఆయన ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు గొడవలు పెట్టుకున్నా, ఏం చేసుకున్నా ఏదో ఒక రకంగా చేస్తూ ఉంటారు. 4 రోజులు సద్దుమణుగుతుందిలే ఇది కూడా అనుకుంటున్నాడేమో. కానీ మొత్తం మీద నేనేమో కుటుంబ వ్యవహారాల్లోకి వాళ్ళ దాంట్లో ఇలా ఈయనే తప్పు, ఈయనే రైట్ అని అనడానికి నాకు ఎలాంటి హక్కు లేదు. నేను అనదలుచుకోనుకోలేదు. కానీ విద్యార్థులకు ఇలాంటి రాజకీయాలు కానీ, వ్యక్తిగత కుటుంబ కక్షలు కానీ, కుటుంబ విభేదాలు కానీ, తన వ్యక్తిగతంగా ఉన్న రాజకీయ విభేదాలు కానీ కంపౌండ్‌లో ఏది విద్యా సంస్థ విశ్వవిద్యాలయంలోకి రాకుండా చూసుకునే బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఇప్పుడు అంటే ఆయన మంచి అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ కూడా వచ్చింది. అట్లాంటి మహానటుడు, చాలా సీనియర్ నటుడు. ఎన్టీ రామారావు తర్వాత వాక్శుద్ధితో డైలాగ్ చెప్పగలిగిన వాడు. అట్లాంటి నటుడు అన్ని రకాల అంత బాగుండి ఇట్లాంటి చిన్న మచ్చలు ఉంటున్నాయి. భవిష్యత్తులో మరి మోహన్ బాబు తర్వాత ఈ యూనివర్సిటీ క్రమశిక్షణతో ఉండాలంటే ఆయన ఉన్నప్పుడే ఇట్లాంటి లుకలుకలు ఈ డిస్టర్బెన్స్లు ఉన్నప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఆందోళనగా ఉంది. ఎందుకంటే అదొక మంచి యూనివర్సిటీ. అది ఈ తరానికి అంటే రాబోయే తరాలకు ఒక కులరహిత సమాజాన్ని ఇస్తానికి వాళ్ళు వేసినట్టు అంకురార్పణ.
రాబోయే తరాలకు ఉండాలి అంటే ముందు ఆయన ఉన్నప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్స్ ఉన్నాయంటే ఆయన లేనప్పుడు ఎలా జరుగుతాయో కాబట్టి ఖచ్చితంగా ఆయన ఉన్నా లేకున్నా వ్యవస్థ బాగా నడిచేలాంటి ఎలాంటి రాజకీయాల తావుకు లేకుండా మళ్ళీ పునర్సమీక్షించాలని నా ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.